అంటే టైం పడుతుంది. ఇండస్ట్రీ అంటే కొద్దిగా ఇండస్ట్రీ తెలుసు మాకు, ఎందుకంటే వాట్ వీ డిడ్ ఐ యూస్ టు డూ ఫిల్మ్, ఎడిట్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ యూఎస్ ఫర్ 4 ఫిల్మ్స్ చేశాను, వంగవీటి కొన్ని సినిమాలు చేశాను. అండ్ దెన్ 2018లో మనకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ ఈవెంట్ జరిగింది. సో దట్ ఈవెంట్ ఐ గోట్ ద కాంట్రాక్ట్, ఐ డిడ్ దట్, ఐ ఎగ్జిక్యూటెడ్ దట్ ఈవెంట్. సో మాకు ఇండస్ట్రీ కాంట్రాక్ట్స్ కూడా ఫుల్ వచ్చేసినాయి. సో 2000 అది అయిపోయింది. సో నెక్స్ట్ ఐ థాట్ దట్ నౌ ఐ హావ్ టు ఫుల్ఫిల్ మై డ్రీమ్, వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ. But COVID motivated a lot to me. COVID said that no, who can, anyone can anytime. And maybe what I'm doing here, I think this is the last option. Maybe we don't know what is going to happen. People were scared, right? But అది మోటివేట్ చేసింది, ఖచ్చితంగా ట్రిగర్ చేసేసింది. మా వైఫ్ ఏమన్నా, మా ఇంట్లో వాళ్ళు ఏమన్నా, ఎవరేమన్నా, నో లుకింగ్ బ్యాక్. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఎవ్రీవన్ ఆర్ సెటిల్డ్. సో లెట్ మీ డూ వాట్ ఐ వాంట్ టు డూ, ఐ డిసైడెడ్. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ. అండ్ దెన్ విఎఫ్ఎక్స్ మాత్రం అప్పుడు ఏం చేశాను, సినిమా షూట్ అయిన తర్వాత ప్రాసెస్ అంతా అర్థమైంది. బట్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండ్ క్వాలిటీ దగ్గర చాలా ఇట్స్ వెరీ డిఫికల్ట్ కాంప్లెక్స్ ప్రాసెస్ హియర్ టు హౌ టు గెట్ ద వన్ విఎక్స్ షాట్ అప్రూవ్డ్ బై కలర్ గ్రేడింగ్ నుంచి ఎవ్రీథింగ్. ఐ నెవర్ వర్క్డ్ ఇన్ ఫిల్మ్, ఐ నెవర్ మేడ్ ఎ ఫిల్మ్ ఆల్సో. సో బట్ ఐ హ్యావ్ ద లాట్ ఆఫ్ క్లారిటీ ఆన్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు మేక్ అండ్ విజన్. టాలెంట్ అయితే ఉంది నాకు, చిన్నప్పుడు సినిమాలు చూసి నేర్చేసుకున్నా, ఎలాంటి సినిమా జనాలు చూస్తారో నాకు తెలుసు, కాన్ఫిడెన్స్ ఉంది లిటిల్ బిట్. అండ్ దెన్ ఐ రోట్ ద స్టోరీ ఆల్సో ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే విచ్ పీపుల్ ఎక్స్పెక్ట్. ఎలా ఉంటారంటే మనకు జోక్స్ చేస్తారు కదా, వాట్సాప్లో మనకు పెళ్లి చూపులకి వెళ్ళే ముందు ఓడ పంపిస్తారు, పెళ్లి చూపులకి వెళ్ళే ఇంకో సినిమా చూపిస్తారు. సో ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. ఎన్నో సినిమాలు మనం వెళ్తాం కానీ మనం అనుకుని రాదు. Definitely you will be 50% because the hype was so high that you will be disappointed so lot, you know, because you expected something and it happens. So and then surprised కదా. ఇంకా అదే అన్నాను, ఇదేంటంటే దిస్ ఈజ్ వాట్ యూఆర్ గోయింగ్ టు 1.5 year విఎఫ్ఎక్స్ ప్రతి ఫ్రేమ్ ఆప్ చెక్ చేశాను నేను. ఈ సినిమాకి నేనే విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అవ్వాలి, నేనే కంపెనీ పెట్టాలి అని డిసైడ్ అయ్యి యూఎస్లో నేనే కంపెనీ పెట్టేసి నేనే మొత్తం ఈ కొలాబరేట్ చేసి కొన్ని స్టూడియోస్ యూఎస్లోను ఇంకా వరల్డ్ వైడ్లో అందరితో కంపేర్ చేసుకుని నేనే లైన్ విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్గా అందరి కాంట్రాక్ట్స్ పెట్టుకొని డైరెక్ట్ అటాక్ చేస్తే కానీ నాకు సింగిల్ టేక్ టూ వర్షన్స్ నాకు ఫైనల్ అవుట్పుట్ రావాలి. దర్ ఇస్ నో టు అండ్ ఫ్లో బిట్వీన్ మీ అండ్ దట్స్ ఎ ప్రాసెస్. ఒక విఎఫ్ఎక్స్ పైప్ లైన్లో ఒక షార్ట్ అక్కడ నుంచి ఇక్కడ దాకా రావాలి, డైరెక్ట్ దాకా ఇట్ ఇస్ ప్రాసెస్. మళ్ళీ వెళ్ళి రావాలంటే ఇంకో 10 టైమ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే I should have control over the complete VFX process pipeline and చెప్పి because I'm technically very strong, I thought that I will, and clearly in my mind. So I decided that, and it was 1.5 year it took to me 1500 plus VFX shots. 1.5 year I totally worked on it. So every frame నా కంట్రోల్లోనే ఉంది. మీరు బ్లేమ్ చేయాలని నన్నే బ్లేమ్ చేయాలి ఎవరన్నా బాగోకపోతే. సినిమా హిట్ అయినా మీరే, సినిమా ఫ్లాప్ అలా అనగా టెక్నికల్ టీమే. నేను VFX పరంగా I never put ఒక డిసైడ్ అయ్యా, నేను చేతులు పెట్టగలుగుతాను. I have the skill set to do all the tools, but I have decided somehow that I will not put my hands on any of the keyboard, any keyboard like editing lo kuda I don't want to put hands. I just want to, because నేను హ్యాండ్స్ పెట్టానంటే నా బ్రెయిన్ వేరేలాగా పనిచేయదు, ఫోకస్ దాని మీదకి వెళ్ళిపోతాను కదా. సో ఐ హ్యావ్ టు బీ కాన్షియస్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్, ఎవ్రీబడి కంట్రోల్ చేయాలి నేను. సో హ్యాండ్స్ ఆఫ్ తీసేసి అందరితో చేయించాను. క్రెడిట్ అందరికీ చేసిన వాళ్ళకి వస్తుంది, నాకు రాదు. కానీ నేనంటే కొద్దిగా కమ్యూనికేషన్, మైండ్ మేనేజ్మెంట్, అంటే ఈగో మేనేజ్మెంట్, ఆల్ దిస్ లాట్ ఆఫ్ when we are working with lot of people, you know, it's always complex to deal with people. So the skill set I brought to the table was my 15 years of experience in project management. I know if a 20 years experience DOP is also there in front of me, I have zero knowledge of anything, any lens also. I'm sure that I can convince him to make him believe in me that I will get the output from you. అది టాలెంట్, అది 3 years జర్నీ అయింది మొత్తం. కానీ ఎవరు ఇన్స్పైర్ చేశారు మిమ్మల్ని ఇంత హ్యూజ్ రేంజ్లో సినిమా తీయడానికి? I also never thought that this, but I know the story was so big. Initially when స్టోరీ రాసినప్పుడు చాలా చిన్న కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. ద పాయింట్ 2019లో ఒక ఇన్సిడెంట్ వల్ల నాకు ట్రిగర్ అయింది, ఒక ఐడియా ట్రిగర్ అయింది. సినిమా చూస్తే మీకు అర్థమైపోద్ది ఆ ట్రిగరింగ్ ఐడియా ఏంటనేది. చెప్పకూడదు, సర్ప్రైజ్ ఉంటుంది. ఆ ట్రిగరింగ్ ఐడియా, దట్స్ ఇట్. ఆ ట్రిగరింగ్ ఐడియా జరిగినప్పుడు అక్కడ ఒక కథ, అది అసలు కథ అది కాదు, బట్ ట్రిగరింగ్ ఐడియా ఒక పాయింట్ వచ్చింది. దాని తర్వాత ఓకే దీని స్టోరీ డెవలప్, దిస్ ఇస్ లుక్స్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అనుకున్నాను. డెవలప్ చేస్తే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే హీరో సరిపోరు, సూపర్ హీరో కావాలి డిసైడ్ అయ్యా. ఓకే నౌ లెట్స్ బిల్డ్ ద సూపర్ హీరో క్యారెక్టర్ అనుకున్నాము. సూపర్ హీరో గిల్ చేసిన తర్వాత ఓకే ఈ సూపర్ హీరో పవర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, మళ్ళీ ఒరిజినల్ స్టోరీ తయారు చేయాలి కొంత మళ్ళీ నో దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్, రైట్? దెన్ అగైన్ ద స్టోరీ వాజ్ మౌల్డెడ్ లిటిల్ బిట్. నో వీ విల్ గెట్ ఎ ఆర్గనైజేషన్ కాల్డ్ ISF, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రమోటెడ్ ఇట్. ఎందుకంటే ఈ సినిమాలో టైం ట్రావెల్, రోబోట్స్, ఏజ్ ఇవి ఆట పెట్టేసినప్పుడు ఇవన్నీ ఒక మనిషి కూర్చొని రూమ్లో కూర్చొని చేసే పనులు కాదు, ఒక చిన్న 10 మంది చేసేది కాదు ఇది. సో ఐ థాట్ దట్ నో ఇట్ హ్యాస్ టు బి వెరీ లాజికల్లీ మూవీ హ్యాస్ టు గో ఆన్, వెరీ లాజికల్లీ ఇట్ హ్యాస్ టు గో ఆన్. సో అప్పుడు ఎస్ హౌ సినిమాలు ఎక్కడ కూడా లాజిక్ మిస్ అవ్వదు, అది అంతా కట్టిస్తా. ఎందుకంటే నాకు ఎన్నో సినిమాలకి లాజిక్ కంప్లీట్గా టోటల్ ఫాయిల్ పోతారు కదా. ఐ ట్రై టు గెట్ ఈచ్ అండ్ ఎవ్రీ లాజిక్ రైట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, హౌ ఈజ్ హ్యాపెనింగ్, లాజికల్లీ వెళ్ళాను.
సో అప్పుడు స్టోరీ బిగ్ అయిపోయింది. దాని తర్వాత చాలామంది అన్నారు ఎందుకు ఇంత పెద్ద కథ రాస్తే, కథ పద్ధతి అయిపోయింది. ఇంకా ఇట్ ఈస్ డాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్. అసలు సినిమాలో అయితే ఎలా ఉంటుంది, రోబోట్ ఉంటుంది సినిమాకి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది ఎలా చేయాలని అర్థం కావట్లా. సీజీలో చేసా, 3D మోడల్లో చేసామంటే సినిమా షూట్ చేసిన తర్వాత సీజీ పెట్టాలి. సీజీ పెడితే అది వర్కౌట్ అవ్వకపోతే సినిమా వద్ద రీషూట్ చేయాలి. ఇట్స్ నో వర్క్, ఇట్స్ కాంప్లెక్స్ ప్రాసెస్. బట్ ఏంటంటే ఐ థాట్ దట్ నో మనకు బెస్ట్ అవుట్పుట్ కావాలంటే డెఫినెట్లీ 3D మోడల్కి వెళ్ళాలి. ఫిజికల్ కానీ అది చేసాము. ఐ థింక్ వీ మేడ్ గుడ్ ప్రోడక్ట్ అండ్ డెఫినెట్లీ 2 hours 36 minutes ఫిలిం ఇది. ఇట్స్ లాంగ్ ఫిలిం. యూ జస్ట్ సా ది 3 minutes ట్రైలర్. ఇది ఎపిక్ 1 అన్నాను, ఎపిక్ 2 వస్తుంది. అండ్ డెఫినెట్లీ వీ హ్యావ్ ఎ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది సెన్సార్ ఆల్సో. వీ విల్ ఇంట్రడ్యూస్ ద పార్ట్ 2 హీరోతో చేస్తా. హీరోతో అదే నా క్వశ్చన్ నెక్స్ట్. అది ఎందుకు సూపర్ హీరోయిన్ పెట్టుకున్నారు, సూపర్ హీరోని ఎందుకు పెట్టలేదు? ఎస్, ఎందుకంటే ఇప్పుడు మీకు సూపర్ విలన్ కి ఆపోజిట్ గా సూపర్ హీరో ఉంటే కొంచెం that's a unique partner, that's a different. See, everywhere you see Avengers, Marvel series, when you see, so when you see old time Shaktiman, so hero versus villain. So let's take a super girl versus super villain. So it's a different. Yes. See, powers तो super man के पास भी रहेंगी, super girl के पास भी रहेगी, but it's a unique thing. So, and it's a good thing यार, you targeting, you are making a women centric film. बहुत कम लोग हैं जो women centric film बनाते हैं. Yes. It's good you have that kind of thought. అండ్ వన్ రీజన్ ఉంది, మెయిన్ రీజన్ వై ఐ పుట్ ద ఉమెన్, బికాస్ స్టోరీ పెద్దగా అయిపోయింది. బికాస్ నేను సగం సినిమా రాసిన కన్ఫ్యూజన్ ఉన్నా, ఇది అబ్బాయికి వెళ్ళాలి అమ్మాయికి వెళ్ళాలి, అబ్బాయికి వెళ్ళాలి అమ్మాయికి వెళ్ళాలి, చాలా కన్ఫ్యూజన్ ఉండే నాకు. నేను ఫస్ట్ కొద్దిసేపు అబ్బాయి కూడా రాశాను. దాని తర్వాత వెళ్ళేది స్టోరీ ఇటు వెళ్ళలేదు, అమ్మాయికి వెళ్దాం, అమ్మాయికి వెళ్తే మళ్ళీ అమ్మాయితో చేస్తారు, అబ్బాయిలో చేస్తారు, అబ్బాయి సినిమాలో చూస్తారు, చాలా కన్ఫ్యూజన్. బట్ స్టోరీ ఒక పాయింట్కి వచ్చేసిన తర్వాత ఐ హ్యావ్ డిసైడెడ్ దట్ దిస్ హ్యాస్ టు బి డన్ బై ఉమెన్ స్టోరీలోనే. ఎందుకంటే ఈ సినిమాలో ఒక ఉమెన్ ఒక ఇమోషనల్ జర్నీ ఉంటుంది. బికాజ్ ఉమెన్ ఈజ్ లిటిల్ బిట్ ఎమోషనల్లీ వీక్, లిటిల్ బిట్ సమ్టైమ్స్ ఈవెన్ దో హౌ స్ట్రాంగ్ షీ ఈస్, షీ గెట్స్ బౌండ్ టు వీక్నెస్ బికాస్ ఆఫ్ సమ్ రిలేషన్షిప్స్ షీ బిల్డ్స్. మ్యాన్ ఈజ్ ఆల్వేస్ లిటిల్ బిట్ మోర్ స్ట్రాంగర్, సొసైటీ చెప్తుంది, బట్ ఉమెన్ ఆర్ మోర్ స్ట్రాంగర్, అది డిఫరెంట్ స్టోరీ. బట్ ఒక ఇమోషనల్ జర్నీ ఆఫ్ ఎ ఉమెన్ చూపించినప్పుడు audience will connect more because she has to fight a fight which she can never win. Yes. There's no way she can win it. But the whole world is looking at her to get the solution for the problem. And villains ఎంత పెద్ద సూపర్ విలన్స్ వస్తారు, సతాఫీ గారు వస్తారు, అజయ్ వస్తాడు, ఎంతో మంది వస్తారు. ఇప్పుడు ఇంతమందిని ఒక ఉమెన్ ఒక లేడీ ఎమోషన్ హ్యాండిల్ చేయడానికి వచ్చినప్పుడు ఆమె టర్మాయిలే ఈ సినిమా ఎమోషన్. సో అది ఎక్కువ కనెక్ట్ అవుతారని నాకు సినిమా సమయంలో అర్థమైపోయింది. సో డెఫినెట్లీ మనం ఇది ఉమెన్ ఓరియంటెడ్కి వెళ్ళాలి అని చెప్పి స్టోరీలోనే స్టోరీ హ్యాస్ డిసైడెడ్ దట్ it has to go to women, then all people will connect. No, it's a good story. I remember I was in Goa, brother, when Stanley sir met me and he narrated me one liner. I was shooting for one of the Telugu movies. Sai Karthik garu was the producer of that movie, and first time I met them, and Stanley sir ne mujhe one liner bola. I said, it looks interesting. I said, but can we make this? So he said ki we are working on it and Stephen is coming. Stephen wants to meet you. I said ki after a week I'm coming to Hyderabad and let's sit together and let's discuss this project. Because I was the first guy jinse ye mile the. No heroine lock, nothing. So they wanted to see feedback be how the story is.